హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఖట్టా మిట్టా మ్యాంగో జామ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. బ్రెడ్ ఇంకా చపాతీతో కూడా ఈ జామ్ని అయితే నంచుకొని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. 1 ఇయర్ పాటు నిల్వ ఉండాలి అంటే ఈ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక 3 మామిడికాయలు తీసుకున్నానండి. ఈ రెసిపీకి అయితే పచ్చి మామిడికాయలే కావాలండి. వాటిని శుభ్రంగా కడిగేసి క్లాత్తో అయితే శుభ్రంగా తుడిసేసుకున్నానండి. మామిడికాయలని తుడుచుకొని వాటి పీల్ అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనకి గ్రీన్ కలర్ పార్ట్ అంతా కూడా మనం క్లీన్ చేసేసుకోవాలండి. అసలు గ్రీన్ కలర్ పార్ట్ అనేది లేకుండా టోటల్గా మ్యాంగో మొత్తం వైట్గా వచ్చేసే విధంగా మనం క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 మ్యాంగోస్కి కూడా గ్రీన్ కలర్లో ఉన్న పార్ట్ మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వాటిని ఒకసారి కడిగేసుకున్నాను. కడిగి మళ్ళీ క్లాత్ పెట్టి అయితే తుడిస్తానండి. తుడిసి ఇప్పుడు మనకి ఈ విధంగా మసాలాలు నూరుకునేవి ఉంటాయి కదండి, స్టాండ్స్. అలాంటి దాంతో ఇలా పెద్దగా తురుము వచ్చేది ఉంటుంది కదండి, లైక్ పొటాటో ఇలాంటివి గ్రేట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి దాంతో మనం ఈ మామిడికాయని అయితే తురుముకోవాలండి. చూసారు కదా మామిడికాయ తురుము అయితే ఎలా వచ్చిందో. ఇక్కడ నేను వీడియోలో అయితే చూపించిన విధంగా మొత్తం అన్నీ కూడా తురిమేసుకున్నానండి. టెంక అయితే తురుముకోకూడదండి. చూడండి, ఇక్కడ నేను 3 టెంకులు అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఫుడ్ వెయిట్ మిషన్ ఉంటుంది కదండి, దాని మీద ఒక బౌల్ పెట్టి దాన్ని 0 చేయాలండి. లేదంటే బౌల్ వెయిట్ కూడా మనకి చూపించేస్తుంది. అక్కడ నేను 0 చేశాను. ఇప్పుడు నేను తురుముకున్నటువంటి మ్యాంగో తురుమంతా కూడా వేసుకున్నానండి. వేసుకుంటే నాకు కరెక్ట్గా 432 ఆర్ 33 గ్రామ్స్ అయితే వచ్చిందండి. 433 గ్రామ్స్ వచ్చిందండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మనకి ఇప్పుడైతే నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో మొత్తం మనం తురుముకున్న తురుమంతా కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్ పెట్టి, బౌల్ అయితే అక్కడ 0 అయిపోయింది చూస్తున్నారు కదా. మనం ఎంత క్వాంటిటీలో మ్యాంగో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలండి. నా దగ్గర ఈ వెయిట్ మిషన్ ఉంది కాబట్టి నేను ఇలా చెక్ చేస్తున్నాను. మీరు వెయిట్ మిషన్ లేని వాళ్ళు నార్మల్ ఒక బౌల్ క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చండి. బెల్లం కూడా నేను 433 గ్రామ్సే తీసుకున్నానండి. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మనం ఈ మ్యాంగో దాంట్లో వేసేసుకొని మ్యాంగో బెల్లం కలిసే విధంగా ఒకసారి ఇలా హ్యాండ్తోనే కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకోండి. ఎందుకంటే అక్కడక్కడ మనకి పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటే మళ్ళీ కొంచెం కరగడానికి టైం తీసుకుంటుంది. ముందే కలుపుకుంటే మనకి ఈజీ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం దగ్గరుంటూ కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా దగ్గరే ఉండి కలుపుకోవాలండి. చూడండి, నేను వీడియోలో కలుపుతూ ఉన్నాను కదా, పాకం అయితే కరిగిపోతుందండి బెల్లము. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నానండి. ఒక 5 మినిట్స్ పాటు దగ్గరుండి కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకున్నానండి. పెట్టుకొని ఆ విధంగా ఇంకొక 10 మినిట్స్ పాటు కలుపుకుంటే మన జామ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ మీకు ఒకసారి నేను పాకం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా, వీడియో క్లిప్పింగ్ అలా తీసానండి. ఇప్పుడైతే పాకం రాలేదు, ఇంకా కాసేపు దగ్గర పడాలండి. మనకి చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఇంకా కొంచెం పల్చగా ఉంది. ఒక 10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. లైట్గా తీగ పాకం అయితే వచ్చింది కదండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన జీరా పౌడర్ అండి, అంటే జీలకర్రని ఫ్రై చేసి వేసుకున్నాను. అండ్ అలానే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకున్నానండి. ఇక్కడ మీరు కారం సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి, ఎక్కువైతే ఏం పడవు. ఈ జీలకర్ర పొడి వేయించి ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడు మనకి జాము పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అండి, 10 మినిట్స్ కూడా అవసరం లేదు. ఎందుకనంటే మనకి పాకం కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకొక 5 మినిట్స్
కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా జామ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. జామ్ కన్సిస్టెన్సీ మీరు గమనిస్తూనే ఉన్నారు కదా, చాలా గట్టిగా అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ జామ్ని శుభ్రంగా దగ్గరికి చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే జామ్ అనేది పూర్తిగా చల్లారిపోతుందండి. చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి జామ్ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉందో. మనం స్టీల్ బౌల్స్లో కాకుండా ఇలా గాజు ఉంటాయి కదండి, అలాంటి వాటిలో ఇది పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు జామ్ని బ్రెడ్లోని ఈజీగా తినేయచ్చు. ఈ కట్టా మిట్టా మ్యాంగో జామ్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్